అందరికీ నమస్కారం. కేటీవీ తెలుగుకి స్వాగతం. 1,00,000 కోట్ల వ్యయంతో 250 ప్రాజెక్టుల బాధ్యత 34 ఏజెన్సీలకు. అయోధ్య చుట్టుపక్కల డజనుకు పైగా జిల్లాల అభివృద్ధి. అయోధ్య మాస్టర్ ప్లాన్ 2031, విజన్ అయోధ్య 2047, 2,200 కోట్లతో టౌన్షిప్ నిర్మాణానికి పునాదులు, 1000 కోట్లతో విమానాశ్రయం, సరయూ నదిలో స్పీడ్ బోట్ రైడ్, అయోధ్య చుట్టుపక్కల పర్యాటకాభివృద్ధి, 1:10 నిష్పత్తిలో స్థానికులు పర్యాటకులు, 31,662 కోట్లతో నగరానికి కొత్త శోభ, 37 కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలు బిజీ. రామాలయ నిర్మాణంతో అయోధ్యకు కూడా మంచి జరుగుతోంది. అయోధ్య అత్యాధునిక నగరంగా రూపుదిద్దుకుంటోంది. 21వ శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలను అయోధ్య పొందబోతోంది. అదే సమయంలో చరిత్ర, సంస్కృతి, ఆధునికతను రంగరించి తన భవిష్యత్ తరాలకు అందజేయబోతోంది. 2031 మాస్టర్ ప్లాన్తో సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో 250 ప్రాజెక్టులు అయోధ్య రూపురేఖలను మార్చబోతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతలను 34 ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. రామ మందిరం కేవలం మతానికి సంబంధించినదే కాదు, అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా మారింది. ఆలయ సముదాయంతో పాటు అయోధ్య అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులను ఆకర్షించింది. అయోధ్య చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచటమే కాకుండా నగరాన్ని అభివృద్ధి కేంద్రంగా మారుస్తోంది. ప్రతిరోజు లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే ప్రపంచ ప్రమాణాలతో కూడిన మెగా పర్యాటక నగరంగా రూపుదిద్దుకుంటోన్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న డజనుకు పైగా జిల్లాల ఆర్థిక వ్యవస్థలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అయోధ్య మాస్టర్ ప్లాన్ 2031, విజన్ అయోధ్య 2047 పథకాల కింద అయోధ్యలో 250 ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను చేపడుతూ ఉండగా ఇందులో సింహభాగం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి. 1,200 ఎకరాల్లో 2,200 కోట్ల వ్యయంతో కొత్త టౌన్షిప్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. రానున్న 5 ఏళ్లలో ఈ టౌన్షిప్ నిర్మాణం పూర్తి కానుంది. అయోధ్యలో సుమారు 1,000 కోట్లతో కొత్త విమానాశ్రయం, 500 కోట్లతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. సరయూ నదిలో స్పీడ్ బోట్ రైడ్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా అక్కడే మ్యూజియం, ఆధ్యాత్మిక థీమ్ పార్క్, రామాయణ ఫారెస్ట్లను కూడా నిర్మిస్తున్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రచారానికి అయోధ్య సరికొత్త నిర్వచనాన్ని ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గత నెల 30వ తేదీన ప్రధాని మోదీ 5,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు మరోసారి సగర్వంగా ఆధునిక అయోధ్య నిర్మాణానికి దోహదపడనున్నాయి. అయోధ్యలో రామమందిర ఆలయ సముదాయంతో పాటు అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులను ఆకర్షించింది. ఇది నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచడమే కాకుండా నగరాన్ని ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మారుస్తుంది. 133 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుత మాస్టర్ ప్లాన్డ్ సిటీ ప్రాంతంతో పాటు 31.5 చదరపు కిలోమీటర్ల కోర్ సిటీతో సహా మౌలిక సదుపాయాలు, పర్యాటక అభివృద్ధిని విజన్ అయోధ్య 2047గా పరిగణిస్తున్నారు. రామమందిర నిర్మాణం తరువాత నగరంలో 1:10 నిష్పత్తిలో స్థానికులు, పర్యాటకులు ఉంటారని అంచనా వేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్లో రాష్ట్ర అతిథి గృహాలు, అన్ని రకాల సందర్శకుల అవసరాలను తీర్చడానికి హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఉంటాయి. 31,662 కోట్ల రూపాయల బడ్జెట్తో నగరానికి కొత్త శోభను అందించబోతున్నారు. మొత్తం 37 రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. NHAI 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తూ ఉండగా యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం 7,500 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులను చేపట్టింది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను 8 థీమ్లుగా వర్గీకరించారు. సౌందర్య అయోధ్య, క్లీన్ అయోధ్య, సమర్థవంతమైన అయోధ్య, యాక్సెస్ అయోధ్య, అనుభవపూర్వక అయోధ్య, ఆధునిక అయోధ్య, సాంస్కృతిక అయోధ్య, ఆరోగ్యకరమైన అయోధ్య ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతున్నారు. అయోధ్య రామాలయ సందర్శనకు విదేశాల్లోని హిందువులు క్యూ కట్టే అవకాశం ఉంది.
విదేశీ పర్యాటకులకు కూడా అయోధ్య ఫేవరెట్ డెస్టినేషన్ అవుతుంది. వాళ్ళ వసతి కోసం 5 స్టార్ హోటళ్లు రాబోతున్నాయి. అయోధ్య అన్నిటికంటే మిన్నగా ఉండే స్మార్ట్ సిటీ కాబోతోంది. రోజు లక్షల మంది ఫ్లోటింగ్తో పారిశుధ్యానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. నగరం కడిగిన ముత్యంలా ఉండాలన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం. దానికి స్థానిక ప్రజల సహకారం కూడా ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అందరి చూపు అయోధ్య వైపే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.